యాక్చువల్గా వాట్ ఈజ్ సైకాలజీ, వాట్ ఈజ్ సైకియాట్రీ, వాట్ ఈస్ ద మైండ్ కాల్డ్ సైకియాట్రిక్ మైండ్, ఈ ఇంబ్యాలెన్స్ ఏంటి, అందులో చాలా ఉంటాయి ఏంటి అని చెప్పి. అది ఎట్లా అవుతారు? ఎవరి మీదో అతిగా కక్ష కట్టేసి ఎంతసేపు వాళ్ళని ఆలోచించుకుంటూ వాళ్ళని చంపేయాలి, అటాక్ చేసే అన్న వాళ్ళది బ్రెయిన్ బాగోలేదని అర్థం. కక్షపూరితమైన బ్రెయిన్, వైలెంట్ మాట అది. అలాగే విధంగా తరచుగా ఒకే ఆలోచనలు వస్తూ ఉంటే అది డెల్యూజన్స్ అంటారు, అంటే ఒక రకమైనటువంటి భ్రాంతులు. ఇవన్నీ సైకోటిక్ లోకి వస్తాయి. భ్రమలు ఉన్నాయా, భ్రాంతులు ఉన్నాయా, లేకపోతే అబ్సెసివ్గా ఒకటే చెప్పిన మాటే 10 సార్లు చెప్పడము, లేకపోతే కొన్ని రోజులు ఓవర్ ఉత్సాహంగా ఉండడము, గ్రాండియోజ్, చాలా కాన్ఫిడెన్స్తో ఉండడం, ఒక రోజు దిగజారిపోయి గాలిలోంచి బుగ్గలోంచి బెలూన్లోంచి గాలి తీసేస్తే ఎట్లా అవుతుంది, అట్లా అయినట్టుంటారు. ఇవన్నీ సైకోటిక్ పర్సనాలిటీస్. ఇవి కొంచెం సైకలాజికల్ డిజార్డర్స్. అది కూడా చాలా పెద్ద మాట. అది సైకోటిక్ అంటే అర్థం ఏంటి? ఈ లైన్ గా అందరిని చంపేయడం, రేపులు చేయడం, చంపడం, చిన్న పాపల్ని రేప్ చేయడం చూడండి, సైకోటిక్ అది. అలాంటి వాళ్ళని కాల్ చేయొచ్చు. పిచ్చి కుక్కని అది 10 మందిని కాలుస్తుందని చెప్పి కరుస్తుందని దీన్ని రిపేర్ చేయలేకపోతే కాల్ చేయొచ్చు, తప్పులేదు. ఎనిమల్ ప్రేమికులు వాళ్ళు అంటారు కానీ అది రాబీస్ ఉన్న కుక్క 4-5 కలిసింది, ఆల్రెడీ వాళ్ళకి నాశనం చేసింది అంటే ఖచ్చితంగా షూట్ చేసేయచ్చు. అదే విధంగా పసిపిల్లల్ని రేప్ చేస్తున్న వాళ్ళు, ఆడవాళ్ల మెడలో పుస్తులు అవి లాగేసి వాళ్ళని చంపేస్తున్న వాళ్ళని షూటెడ్ సైట్ ఉండాలి, చంపేసేయడమే. మళ్ళీ శిక్షలు ఇవన్నీ ఉండకూడదండి, భయం అనేది పెట్టాలి, ఈ శిక్షకి ఇలా అయిపోతారని చెప్పేసి. సో ఫైనల్లీ ఏం చెప్తారు సార్ జరుగుతున్న పరిస్థితులు? నేనైతే ఇక్కడ ఈ స్టేట్లో ఉన్నాం, తెలంగాణ స్టేట్లో, నా ఓటు కూడా ఇక్కడే ఉంది అది కాదు. కానీ ఏంటంటే ఆంధ్రాలో చదువుకున్నవి వాళ్ళందరూ తెలుసు, అంతా ఇది చూస్తూ ఉంటాం కాబట్టి మనం అన్ని దేశం అంతా మందే కాబట్టి, ఆంధ్ర రాష్ట్రాలు ముఖ్యంగా తెలుగు అటాచ్మెంట్ ఉంది కాబట్టి, తెలుగు రాష్ట్రాలు బాగుండాలి కాబట్టి పరిపాలన బాగుండాలి. ముఖ్యంగా మనం తెలుగు రాష్ట్ర పరిపాలన గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి కూటమి బ్రహ్మాండంగా బంగారు పల్లెల్లో అధికారాలు అప్పచెప్పారు, ఒట్టు పెట్టి తిలకాలు దిద్ది గ్రేట్ గా ఇచ్చారు. నిజంగా వాళ్ళు అసలు జీవితంలో మర్చిపోలేదు. వాళ్ళు సువర్ణాక్షరాలతో లిఖించుకోవాల్సింది, ఎర్ర డైరీ కాదు, సువర్ణాక్షరాలతో లిఖించుకోవాలి ఒక డైరీలో. ఆ డైరీ పడేయాలి, ఎర్ర డైరీ అయిపోయింది ఎలక్షన్ల వరకే. మంచో చెడో ఏదో అన్నాడు, తెలుసో తెలియకో వదిలేయాలి అంతే, అది పెట్టుకోకూడదు. కక్షలు పూరితాలు అవన్నీ పెట్టుకోకుండా ఆయన లోకేష్ గారు కూడా మంచి అవకాశం ఇచ్చారని చెప్పి ఒకసారి కామ్గా ఎవరిని రానివ్వకుండా తలుపులు వేసుకొని దేవుణ్ణి తలుచుకొని చక్కగా సెల్ఫ్ ఇంట్రోస్పెక్షన్ అంటారు, ఆత్మ పరిశీలన చేసుకొని ఆ ఒక లెవెల్ ఆఫ్ మెచ్యూరిటీ, థింకింగ్ లో మెచ్యూరిటీ పెంచుకోవాలి. చాలా చక్కగా ఉదారంగా ఆలోచించాలి, కక్షపూరితంగా కాకుండా ప్రేమపూరితంగా ఆలోచించాలి. ఉదాహరణగా రఘురామకృష్ణరాజు గారు కక్షపూరితంగా మాట్లాడారు, తర్వాత సెకండ్ ఇచ్చారు. ఆ విధంగా ఉండాలండి. అయిపోగానే ఇంకా తక్కువగా ఫీల్ అవుతున్న వాళ్ళకే ఇంకా ఎక్కువ మర్యాదలు ఇవ్వాలి. ఎవరైతే తక్కువగా ఫీల్ అవుతున్నారో, కొంచెం ఇన్సల్ట్ గా ఉన్నారో, కొంచెం గాయపడి ఉన్నారో వాళ్ళకి ఆదరణ ఎక్కువ ఇవ్వాలి. అలాగా లోకేష్ గారు కూడా బాగా ఆలోచించుకోగలిగి మరింత మెచ్యూర్డ్ గా మరింత గొప్పగా పరిపాలిస్తే మాత్రం ఆయనకి తిరుగు లేకుండా చక్కగా గొప్ప లీడరు, గొప్ప నాయకుడు, తండ్రి పేరు నిలబెట్టేలాగా ఉంటారు. చంద్రబాబు నాయుడు గారి గొప్ప పేరు ఉండబట్టే ఇప్పటికి కూడా స్టంచ్ సపోర్టర్స్ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారికి. ముఖ్యంగా యూత్ లో కంటే కూడా పెద్దవాళ్ళంతా పాత తెలుగుదేశం నాయకులు, పాత తెలుగుదేశానికి వేసిన వాళ్ళు ఉంటారు. అంత ఎన్టీ రామారావు గారి ఎపిసోడ్ జరిగినా ఏం జరిగినా ఇంకా చంద్రబాబు గారి నాయుడికి వాళ్ళందరూ కూడా ఇప్పుడు అసహించుకునేలాగా అవ్వకూడదండి. ఆయన కొడుకు ప్రెజర్కో ఎవరి ప్రెజర్కో మరి ఎందుకని అంత భేదావే అంత బ్రహ్మాండంగా చేయగలుగుతారు. ఆయన మాట్లాడటం కంటే కూడా చేయగలుగుతారు, చేసి చూపించగలుగుతారు. మరి ఎందుకన్నా ఇప్పుడు మంచి అవకాశం, ఆ బాధ్యత మర్చిపోకూడదు. ఆయన బంగారు పనుల్లో బొట్టు పెట్టి వేరే తిలకం దిద్ది ఇచ్చారు ఎంతమంది ప్రజలు అభిమానంతో 60%. కనుక అందరిది బాధ్యత ఉంది. ఈవెన్ బీజేపీ వాళ్ళకి తక్కువ సీట్లు, తక్కువ గెలుపు, తక్కువ మంత్రులు ఇచ్చినా, లేకపోతే జనసేన వాళ్ళకు కూడా 21 సీట్లు ఇచ్చి అందరూ గెలిచి ఏదో 2-3 మంత్రులు ఇచ్చినా, ఏమి ఇచ్చినా వాళ్ళందరిది ఈక్వల్ బాధ్యతే, అందరిది ఈక్వల్ బాధ్యతే. కనుక ఖచ్చితంగా నిలదీసేటప్పుడు నిలదీయాలి, కరెక్ట్ ప్లాట్ఫామ్లో కరెక్ట్గా మాట్లాడాలి. నిజాయితీగా వెళ్ళగలిగినట్టయితే వాళ్ళకి 2029లో కూడా చక్కగా ఉంటుంది. అభివృద్ధి అనేది ఎస్టాబ్లిష్ చేయాలి, కనబడాలండి, కంటికి కనబడినట్టు ఉండాలి, ఎక్స్పీరియన్స్ అయినట్టు ఉండాలి. లేని పక్షంలో వీళ్ళకి ఎలా బుద్ధి చెప్పారో తిరిగి మళ్ళీ వాళ్ళకి వైసీపీకి పట్టం కట్టి గ్రేట్గా ఇది ప్రస్తుత ఈ 2 నెలల పరిస్థితి ఇన్స్టెంట్గా చెప్పాలి అంటే కూటమి బిగినింగే బాగోలేదు. చాలా
బాధాకరంగా ఉంది. ఓకే. దాడులు, కూల్చేయడాలు, వాళ్ళని చంపేయడాలు, వీళ్ళని చంపేయడాలు, కేసులు, అధర్మంగా కొన్ని కేసులు, ధర్మంగా కొన్ని కేసులు తెలియదు. ఇట్లా అంత అరాచకంగా ఉంది. అరాచకం అనేవారు చూడండి, అవేమో నిజంగా చూడలేదు కానీ ఇప్పుడు అరాచకంగా ఉంది. కనుక ఇది కరెక్ట్ కాదు. ఇప్పుడు ఇమ్మీడియట్ గా ఏదో మాలాంటి వాళ్ళ వీడియోస్ చూసో లేకపోతే కార్యకర్తలు చూసో పెద్దవాళ్ళు ఇటు చూడరు మాలాంటి వాళ్ళకి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి వాళ్ళకి రీచ్ అవ్వాలంటే మేము అర్హత సరిపోదు, వాళ్ళు గొప్పవాళ్ళు. కనీసం కార్యకర్తలు మాకు ఫ్రెండ్లీగా ఉండొచ్చు, కొంచెం నాలాంటి వాళ్ళు చూస్తారు, వాళ్ళలో అయినా కొంచెం ఆలోచన రావాలి, వాళ్ళు బాగుపడాలి, వాళ్ళు మంచి చేయాలండి. ఏ పార్టీ మనకు అనవసరం అండి. మనందరం కూడా ఎవరి పార్టీ అనకూడదు, అంతే కదా. ఎవరు ప్రజలందరికీ బాగు చేస్తారో, ఎవరైతే రాష్ట్రాన్ని బాగు చేస్తారో, డెవలప్ చేస్తారో, ఎవరికైతే ఉద్యోగం వస్తుందో, ఉపాధి వస్తుందో, ఎవరికైతే భోజనం దొరుకుతుందో, ఎవరికైతే శాంతి భద్రతలతో పడుకుంటారో, హాయిగా నిద్రపోతారో, గుండెల మీద చేసుకుని జీవిస్తారో, అది స్నేహపూర్వకంగా ఉంటుందో ఆ స్టేట్ నిలబడుతుంది. ఇవన్నీ సంపాదించాలంటే ఆషామాషి కాదండి. మాటలు చెప్పడం చాలా ఈజీ. లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడము, ఫైనాన్షియల్ రిసోర్సెస్ని కరెక్ట్గా ఖర్చు పెట్టడము, డెవలప్మెంటల్ ద్వారా డబ్బులు తీసుకురావడము, లేకపోతే ఎంకరేజ్ చేసి దాతల నుంచి కొంత తీసుకోవడము, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. వచ్చింది మళ్ళీ అది ఇది బూడిద పోసిన పన్నీరు కాకుండా అది సవ్యంగా ఖర్చు పెట్టాలి. ఊరికే ఓవర్ పందేలాలు కరెక్ట్ కాదు. అది ఈ రోజు వాళ్ళకి 100 రూపాయలకి 50 ఇవ్వచ్చు, కానీ రేపు 100 రూపాయలకి 200 ఇచ్చేలాగా ఉండాలి. అటువంటిది చాలా ఎంత శరవేగంతంగా చేస్తే అంత మంచిది. ఎందుకంటే ప్రజలకు కూడా ఓపిక లేదు. ఇప్పుడు వచ్చి రాగానే 2 నెలల్లో వాళ్ళ స్టేట్మెంట్స్ డబ్బులు లేవు, ఖజానా ఖాళీ అయిపోయింది, మేము తల్లి దీవెన కదా, అమ్మఒడి, ఇప్పుడు తల్లి దీవెన, అమ్మకు వందనం అసలు ఎవరికి లేకుండా ఇవ్వగలమని తెలియదని ఇప్పటివరకు ఇవ్వలేదు, దాని మాటలే లేవు. అలాగా అన్ని ఆల్మోస్ట్ అన్ని అటకెక్కిచ్చేలాగా ఉన్నారు. అది తప్పండి, అది వాళ్ళకే మంచిది కాదు. పాపం ఎంతో విశ్వాసంతో ఓటేసినటువంటి వాళ్ళు డిసప్పాయింట్ అవుతారు. కొంతమందికి అది వాంటే, మీరు ఇచ్చే బిట్స్, అది బిస్కెట్స్, అది వాంట్స్ వరకే, బట్ నీడ్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు, దీంతో బతుకుతున్న వాళ్ళు ఉన్నారు. ఇది లేకపోతే వాళ్ళకి ఇంకా వేరే గత్యంతరం లేదు. ఇప్పుడు ఆల్రెడీ పాకెట్లో 1000 రూపాయలు ఉన్నవాడికి వచ్చే 200 రాకపోయినా పర్వాలేదండి. అసలు పాకెట్లో ఏమీ లేదు, వచ్చే 200తో నేను బతకాలనుకునే వాళ్ళు సఫర్ అవుతారు. నీడ్ అంటారు, వాంట్స్ కి నీడ్ కి తేడా ఉంది. నీడ్ అంటే ఈ పూట అది లేకపోతే మీరు స్టార్వ్ అయిపోతారు. వాంట్స్ అంటే అది వస్తే ఏదో కొంచెం ఎక్కువగా ఇంకా సోకు చేసుకోవచ్చు, ఇంకా ఏదైనా కొంచెం పాష్గా ఇల్లు తయారు చేసుకోవచ్చు అన్నట్టుగా. అందుకని బెనిఫిషియరీల్లో పూర్తిగా అందరూ పూరే కాదు, కొంతమంది అడ్డదిడ్డంగా తీసుకునే వాళ్ళు ఉంటారు. కనుక అట్లా ఏదైనా చేస్తే వీళ్ళు మొత్తానికి ప్రజల్ని చూస్తే మంచిదని నా ఉద్దేశం. నేనేంటంటే ఒక విధంగా మనం ఎలక్షన్ తర్వాత పెట్టుకుంటున్నాం, ఈ మాటలు చెప్తున్నాం కాబట్టి, కూటమికి నేను ఇప్పటి వరకు 2 నెలలు అయితే బాగోలేదు, వెరీ బ్యాడ్ బిగినింగ్. దేవుడి వల్ల వాళ్ళ ఒక పెద్దల ఒక కర్తవ్యం వల్ల మంచి బిగినింగ్, వాళ్ళు బాగా పరిపాలించాలి, కూటమి బాగా పరిపాలించాలి. ఆంధ్రప్రదేశ్ సర్వతోభిముఖంగా అభివృద్ధి చెంది ఉండాలి, అన్ని విధాలుగా చక్కగా ఉండాలి. మనకేమి వాళ్ళు ఓడిపోవాలి, వాళ్ళు సరిగ్గా చేయకూడదు, దేవుడి దండం పెట్టుకోకూడదు, వాళ్ళు బాగా చేయాలి, ప్రజలు బాగుండాలి, అట్టడుగు వర్గ వాళ్ళకి అవసరం ఉన్న వాళ్ళందరికీ కూడా సాయం దొరకాలి అని నేను కూడా ప్రేయర్ చేస్తున్నాను. కూటమి బాగా చేయాలి, మంచి మర్యాదలు కాపాడుకోవాలి, ప్రజలందరిలో ప్రేమను పొందాలి, అపోజిషన్ లీడర్లు కూడా లైక్ చేసేలాగా ఉండాలి, అంతేగాని ద్వేషించేలాగా అయిపోకూడదు. ఇది నా మనవి, నా రిక్వెస్ట్. థ్యాంక్ యూ సార్.